నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటికంటే పెరిగాయి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈరోజు వికోట మార్కెట్లో చామంతి స్టాక్ అనేది కొద్దిగా మీడియంగానే రావడం అయితే జరిగింది. డిమాండ్ ఉండడంతో ఏమాత్రం రేట్లు అనేవి తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి 30 రూపాయలతో నుండి 146 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ శాంపుల్ పూలు పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. సెంట్ వైట్ వచ్చేసి 120 రూపాయలు, 130 రూపాయలు శాంపుల్ పూలు వైట్ సెంట్ వైట్ వచ్చిపోయాయి. మిగతా అంతా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. వైలెట్ వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. చాక్లెట్ వచ్చేసి మనకు 110, 115 రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో రోజా పూలు అనేవి స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. ధరల విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో టాప్ నెంబర్ 1 క్వాలిటీ రోజా పూలు వచ్చేసి మనకు 100 రూపాయలతో నుండి 175 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో ఒక మండీలో పలకడం అయితే జరిగింది. ఇంకో మండీలో వచ్చేసి 200 దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే అయిపోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బంతిపూల విషయానికి వచ్చేసరికి బంతిపూలు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరుగుతుంది. స్టాక్ తక్కువగా వచ్చింది. ధరలు ఏమైనా పెరుగుతాయని అనుకున్నాము, కానీ ఏమాత్రం ధరలు అనేవి పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్తా 100 రూపాయల నుండి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు వచ్చేసి మనకు 12 రూపాయల ధర పలికింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. పలమనేరు మార్కెట్లో ఈరోజు కేజీ చామంతి పూలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 75 రూపాయలు, 80 రూపాయల వరకు కూడా మీడియం క్వాలిటీలు. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీలో వచ్చేసి 110 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రోజా పూల విషయానికి వస్తే రోజా పూలు కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. బంతిపూల విషయానికి వచ్చేసరికి బంతిపూలు కూడా ఈరోజు వీకోట్లో ఏ రేట్లు అయితే వెళ్ళాయో పలమనేరులో కూడా అదే రేట్లు అయితే బస్తా 100 రూపాయలతో నుండి 12-13 రూపాయల వరకు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నంగిల్ విషయానికి వస్తే కేజీ చామంతి పూలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 130, 120 వరకు కూడా సెంటెల్లో పోవడం అయితే జరిగింది. సెంట్ వైట్ వచ్చేసరికి 90 రూపాయలతో నుంచి 100 రూపాయల వరకు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రోజా పూల విషయానికి వచ్చేసరికి రోజా పూలు కూడా వీకోట్లో ఏ రేట్లు అయితే వెళ్ళాయో నంగిల్ మార్కెట్లో కూడా ఇదే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 80 రూపాయలతో నుండి 160 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బంతిపూల విషయానికి వచ్చేసరికి కేజీ ఎల్లో బంతి వచ్చేసి బస్తా 100 రూపాయలతో నుండి 8-9 రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు నంగిరి మార్కెట్లో కేజీ పలికాయి. ఆరెంజ్ వచ్చేసి 10-12 రూపాయల వరకు కూడా పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కోలార్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో చామంతి పూలు అనేది స్టాక్ అనేది కొద్దిగా రావడంతో అక్కడ కూడా కొద్దిగా రేట్లు అనేవి మీడియంగానే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. ఈరోజు కోలార్లో వచ్చేసి మనకు కేజీ వచ్చేసి 50 రూపాయలతో నుండి 110 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ షెడ్ పూలు. నెంబర్ 1 క్వాలిటీలో శాంపుల్ పూలు 110, 115 రూపాయల వరకు కూడా కోలార్ మార్కెట్లో ఎల్లో సెంట్ పోయినాయని చెప్పారు. వైట్ వచ్చేసి 105 రూపాయలు, 106 రూపాయల వరకు కూడా పోయాయని చెప్పారు. చాక్లెట్ వైలెట్ వచ్చేసి 80 రూపాయలతో నుండి 95 రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్.